బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న రాబోయే 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. తర్వాతి 2 రోజుల్లో వాయుగుండంగా బలపడుతుందని తెలిపింది. ఇక దీని ప్రభావంతో ఉత్తర అండమాన్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం విస్తారంగా వర్షాలు కురుస్తాయన్నారు. ఇక ఈ నెల 23 వరకు కోస్తాలో ఎల్లో అలర్ట్ ను ఐఎండీ జారీ చేసింది. ఇక మరోవైపు రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 23 నుంచి అక్టోబర్ మొదటి వారం వరకు కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. అలాగే దీని ప్రభావంతో తెలంగాణలో కూడా పలు చోట్ల మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రాబోయే 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. తర్వాతి 2 రోజుల్లో వాయుగుండంగా బలపడుతుందని తెలిపింది. ఇక దీని ప్రభావంతో ఉత్తర అండమాన్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం విస్తారంగా వల్ల వర్షాలు కురుస్తాయని అన్నారు. ఇక ఈ నెల 23 వరకు కోస్తాలో ఎల్లో అలర్ట్ ను ఐఎండీ జారీ చేసింది. ఇక మరోవైపు రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఈ నెల 23 నుంచి అక్టోబర్ మొదటి వారం వరకు కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. అలాగే దీని ప్రభావంతో తెలంగాణలో కూడా పలు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.